హలో గైస్ వాట్సాప్ ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. అయితే దేవరా మూవీ చూసేసి ఇప్పుడు వస్తున్నాం. ఇద్దండి అందరం ఈ టీ షర్ట్స్ జెర్సీస్ అంతా ఫాలో అయ్యామన్నమాట. మొత్తం మా చికాగో ఫ్యాన్స్ అందరూ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఇదే టీ షర్ట్ వేసుకుంటారు ఇవాళ. అయితే ఫైనల్లీ మూవీకి వస్తే మూవీ చూసాం, క్రేజీ ఎంజాయ్ చేసాం. మీరు నాకు చూసుంటారు, షార్ట్ రివ్యూస్ పెట్టుంటారు, షార్ట్స్లో పెట్టుంటారు రివ్యూస్. బట్ ఒక ఫుల్ వీడియో పెడదాం, రివ్యూ ఎట్లుంది ఏంది, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని ఎట్లా ఫీల్ అయ్యింది మొత్తం చెప్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో ఏంటంటే లైక్ అసలు వెళ్ళిన తర్వాత ఇంకా తెలిసిందే కదా, నేను 6 years తర్వాత రిలీజ్ అయిందంటే ఆ, హడావిడి చేసాం అసలు. లైక్ బయట క్రాకర్స్ వెళ్ళడం కానీ, లేకపోతే టెంకాయలు కొట్టడం, పాలాభిషేకాలు. మా వాళ్ళైతే US డాలర్స్తో దండ చేసుకొచ్చి చేశారు. ఆ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తాను నేను షార్ట్ వీడియోస్లో. బట్ క్రేజీ ఎక్స్పీరియన్స్ పోయా సెలబ్రేషన్స్ అయితే 6 years తర్వాత వచ్చినప్పుడు. ఎట్లుంటుంది ఏందని చెప్పి ఇక్కడ చాలామంది ఏంటంటే నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాకుండా జనరల్ అంటే ర్యాండమ్గా ఎవరో ఒకరు ఫ్యాన్స్ ఇట్లా ఉంటారు కదా, ఎన్టీఆర్కి ఇంత క్రేజ్ ఉంటుందా అని చెప్పేసి అందరు నోరు తెచ్చుకొని చూస్తున్నారు. అంత మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం ఇవాళ మేమైతే. మొత్తం ఈవెంట్ మొత్తం ఎవ్రీథింగ్, సినిమా రిలీజ్ అయితే ఒక పండగలా చేసుకున్నాం అనమాట. అయితే అది పక్కన పెట్టేసి మెయిన్ థింగ్ రివ్యూ గురించి, లైక్ సినిమా ఎట్లుంది ఏందని చెప్పేసి నేను నాదినే షేర్ చేసుకుందాం అని చెప్పి వచ్చాను. నేనైతే సీరియస్లీ స్పీకింగ్, నేను ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చే షార్ట్ చూడొచ్చు నేను పెట్టింది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ పోయా. ఎట్లా ఉంటుంది అంటే లైక్ నీకు తీసుకెళ్తాడు, ఆ బీజేఎంలు, ఆ సాంగ్లు మీరు అన్నీ విన్నా కానీ, లేకంటే ఈ మూమెంట్స్ అన్నీ మళ్ళీ సినిమాలో పెడితే ఈ సాంగ్స్ ఎక్కడ సెట్ అవుతాయి ఏందని చెప్పేసి ఒక డౌట్ ఉండే నాకు. అంటే ఏమవుద్దా, ఎన్టీఆర్ సినిమా వస్తుంది, వీటి బీజిఎం చూస్తే ఈ ఎవరు పట్టినా కొన్ని అయితే ఇక్కడి నుంచి కాపీ కొట్టారు, తమిళ పాటల్లో నుంచి కాపీ కొట్టారు, ఈ ఎట్లా వర్కౌట్ అవుద్దా ఏందని చెప్పేసి చాలా ఓవర్ థింక్ చేస్తుండే ముందు. కానీ అక్కడికి వెళ్తే ఒక్కొక్క బీజిఎం పడుతుంటే అక్కడ స్క్రీన్ పైన అస్సలు ఒక్కొక్క ఉంది బ్రో. అసలు జనరల్గా అయితే మిగతా సినిమాల్లో ఏదైనా గ్రాఫిక్స్ ఏదైనా చేస్తే మన టాలీవుడ్ మూవీస్లో కానీ, లేకపోతే మన ఇండియన్ మూవీస్లో ఎవరిలోనా ఎక్కడో ఒక చిన్న పాయింట్ అయినా కనిపిస్తుంది బ్రో. అంటే ఇట్లా గ్రాఫిక్స్ కనపడ్డాయి, లేకపోతే గ్రాఫిక్స్ చేశారు ఇల్లు అని చెప్పట్టు. బట్ ఈ సినిమాలో ఒక్క సెకండ్ కూడా మీరు ఎప్పుడు ఫీల్ అవ్వరు. అంటే ఒక్క దగ్గర ఈ గ్రాఫిక్స్ చేశారు ఇంత బాగా, లేకపోతే గ్రాఫిక్స్ చేసినట్టు కూడా అర్థం కాదు. అంత క్లియర్గా ఉంటుంది, లైక్ అంటే అంత మంచిగా ఉందన్నమాట స్క్రీన్ ప్లే. అయితే ఫస్ట్ హాఫ్ నీకు చెప్తున్నా కదా, పీక్స్ అసలు అంత బీజిఎమ్స్ హై అవుతుంది. ఇంటర్మిషన్ వచ్చేటప్పటికి నెక్స్ట్ లెవెల్, అంతా క్రేజీగా ఉండే. అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యే లోపల నీకేంటంటే, నాకు సెకండ్ హాఫ్ పర్సనలీ నాకు ఎట్లా అనిపించింది అంటే, కొంచెం నాకు ఎన్టీఆర్ని మిస్ అవుతుండే కొంచెం గ్యాప్లో ఎన్టీఆర్ కనపడ్డా. అసలు వచ్చి క్రేజీగా చేస్తాడు అని చెప్పి పీక్స్గా వెయిట్ చేస్తుంటా అసలు. ఇంకా సడన్గా చూస్తే లైక్ అంటే ఎన్టీఆర్ అన్న ఇట్లా రివ్యూస్లో చెప్తుండే కదా, అంటే వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు అట్లా లాస్ట్ 40 minutes క్రేజీ ఉంటుంది అసలు. ఒక్కొక్కళ్ళు నిలబడుకోవటం, మేమైతే నిలబడుకొని లిటరల్లీ స్క్రీన్ జరుగుతుంటే ఫ్యాన్స్ వేయించామా, కింద నిలబడుకొని నోరు తెరుచుకొని చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేసాం భయ్య. అసలు క్రేజీ అంటే క్రేజీ ఫైట్ అసలు. ఆ వాటర్ సీక్వెన్స్లు అవి నెక్స్ట్ లెవెల్ భయ. ఆ క్లైమాక్స్కి వెళ్ళేసరికి లైక్ ఒక్కసారికి ఏంటంటే, లైక్ అంటే మేము దావుదీ సాంగ్ ఇట్లా ఉంటుందేమో ఫస్ట్ హాఫ్లో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తుండే. బట్ అది లేదు, ఇది మూవీలో దావుదీ సాంగ్. బట్ అయినా అది పెట్టేదానికి ఎక్కడ మేబీ ఉండుండదేమో, లైక్ అంటే వాళ్ళ పర్స్పెక్టివ్లో కూడా లైక్ ఇట్స్ ఫైన్. బట్ మేమేంటంటే ఆ కన్ఫ్యూజన్లో మెయిన్ ఇంకో సాంగ్ రావాలి కదా, అయిపోయింది అప్పుడే ఆ సాంగ్ వస్తుందా అని చెప్పేసి ఆ షాక్లు ఉంటుండే. అది అయిపోయిన తర్వాత అయితే నాకు లైక్ అంటే ఒక ఎమోషనల్ కనెక్షన్ వచ్చింది లాస్ట్లో. కొంచెం మరి ఎక్కువ కనెక్ట్ అవ్వకపోయినా సరే, బట్ కొంచెం కనెక్ట్ అయినాం ఎమోషనల్లీ. ఎన్టీఆర్ అన్న లేడేంద్రా అని చెప్పి లాస్ట్లో మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది నాకు. బట్ ఫైట్లు వెనకాల బీజం వస్తుంటే మాత్రం ఉంది భయ. అసలు మజా అంటే మజా వచ్చింది నాకైతే. 6 years తర్వాత కంబ్యాక్ ఎట్లుంటుందా ఏంది, లేకపోతే చెప్తుంటారు కదా రాజమౌళితో చేసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుద్దని చెప్తే, ఏంద్రా బాబు ఇవన్నీ రీల్స్లో చూస్తుంటే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో ఇంకా జస్ట్ మీమ్స్ తెలిసిందే కదా, ఇంకా ఆ సినిమాలో ఇట్లా ఉంది, డబుల్ యాక్షన్ చేశాడు పోయింది, ఇట్లా ఇది శక్తి సినిమా అని కంపేర్ చేస్తుంటే నేను ఒక మూమెంట్లో అవునా ఇట్లా అవుతుందా. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కూడా కార్లో వెళ్తుంటే, ఇప్పుడు శక్తి సినిమా అంటే పక్కన మా ఫ్యాన్స్ అందరూ ఏ బ్రో ఆ పేరు వద్దులే బ్రో ఇప్పుడు ఎందుకు అనవసరంగా మంచి శుభసందర్భం పోతున్నాం అని చెప్పి అట్లా అంటుండే. సో అట్లా ఉంటుండే కానీ, బట్ ఆయుధ పూజ డాన్స్ వేస్తాడు అసలు, అందులో ఉంటుంది రా బాబు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అసలు.
ఆడికి వెళ్తే తెలుస్తుంది. అంటే మనం జనరల్గా ట్రైలర్లో చూస్తుంటే ఎందుకు ఇంత భయం, అంటే దేవరా అంటే అందరికి ఎందుకు భయం అని చెప్పి చాలా క్వశ్చన్లు ఉంటుండే. ఆడికి వెళ్ళిన తర్వాత అర్థమైపోద్ది భయ దేవరా అంటే ఎందుకు భయమో ఏందని చెప్పి లిటరల్లీ క్రేజీగా ఎంజాయ్ చేసాం బ్రో మేమైతే. మిగతా రివ్యూస్ కూడా నేను అన్ని తీసి, అంటే నేను కొన్ని అంటే ఎక్కువ తీయలేదు, ఎందుకంటే నేను ఇంకా పాట కోసం ఇంకా పాట పడుతుందేమో నాకు నేమ్స్ అని పడిన తర్వాత అని చెప్పేసి వెయిట్ చేస్తుండే. ఆ పాట పడలేదు, తీరా చూస్తే అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఎక్కడ కెమెరా పెట్టి ఎక్కడ రివ్యూస్ తీసుకోవాలి నాకు అర్థం కాలేదు. ఇంకా నేను సర్లే అని చెప్పేసి బయటకు వచ్చేసి ఇంకా సెలబ్రేషన్స్ ఇవి స్టార్ట్ చేస్తే కేక్ కట్ చేయడం ఇవన్నీ ఫుల్ సెలబ్రేట్ చేసుకున్నాం. అయిపోయిన తర్వాత కూడా ఫుల్ డాన్స్ వేయడం, బయటకు వచ్చిన తర్వాత కేకులు కట్ చేసి నెక్స్ట్ లెవెల్ ఫన్ భయ. ఇవాళ అయితే ఫుల్ ఏమంటారు ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తిన్నట్టు అనిపించింది. 6 years తర్వాత 6 years వరకు బిర్యానీ తినకుండా ఉండి 6 years తర్వాత బిర్యానీ తిని ఎట్లుంటుందో ఆ ఫీలింగ్ వచ్చింది భయ నాకైతే. మీరు కూడా ఖచ్చితంగా, అంటే ఇవి జనరల్గా ఓటీటీలో వేసుకొని లేకపోతే టీవీలో చూసేదో లేకపోతే ఫోన్లో ల్యాప్టాప్లో చూసేదో అంత మజా రాదు భయ. ఆ గ్రాఫిక్స్ అన్నీ ఒక మంచి థియేటర్కి వెళ్ళి చూస్తే, మంచి సౌండ్ ఉన్న థియేటర్కి వెళ్ళి నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు. ఒక్కొక్క మూమెంట్ ఒక్కొక్క సీన్ని మీరు మాత్రం ఖచ్చితంగా స్క్రీన్స్లో అయితే మిస్ అవ్వకండి. ఇప్పుడు కాకపోయినా దొరకకపోయినా టికెట్స్ చాలా అంటే సేల్ అయిపోయినాయి. ఇండియాలో సరిగ్గా టికెట్ యూఎస్లో కూడా అట్లే ఉంది సిచ్యువేషన్, అంటే టికెట్స్ సరిగ్గా దొరకట్లేదు ఇట్లా. కానీ ఒక 1-2 days అయిన తర్వాత వీకెండ్ వస్తుంది, అట్లో వెళ్ళేసి కుమ్మి పడేయండి. నేను చెప్తున్నా కదా, ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వరు మూవీకి అయితే. ఎన్టీఆర్ అనే యాక్షన్ అయితే తెలిసిందే కదా, ఆయన తర్వాతనే ఎవరైనా అసలు క్రేజీ అంటే క్రేజీ. అసలు ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అయితే 100%కి 100,000 అయింది, ఇంకా ఎక్కువ వేస్తాడు ఆయన పర్ఫార్మెన్స్. ఆయన యాక్టింగ్ చూడడానికి వెళ్ళిపోవచ్చు సినిమాకి. అయితే మీరు మాత్రం ఖచ్చితంగా థియేటర్స్లో ఎంజాయ్ చేయాలని చెప్పి అనుకుంటున్నా, అంటే ఓటీటీలో వీటిలో కాకుండా. బట్ హోప్ మీరందరూ వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా, మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. బట్ నేనైతే పీక్స్ ఎంజాయ్ చేశాను భయ్య. మీరు కూడా ఎల్లుంటే మీకు నచ్చింది ఆ సినిమా, ఎట్లా అనిపించింది ఏందని చెప్పేసి కమెంట్ చేయండి కింద. మూవీ కొట్టేసాం. ఫస్ట్ హాఫ్ లేదు, సెకండ్ హాఫ్ లేదు, ఏది అంటే లైక్ ఏది ఫుల్ ఎమోషన్, ఫుల్ కనెక్ట్ అయినట్టున్నారు. లైక్ అంటే చూస్తే అర్థమవుతుంది ఎమోషనల్. క్లైమాక్స్ చూడండి మీకే అర్థమవుతుంది. లాస్ట్ 40 minutes దుమ్మురు అయిపోయారు అంటే చెప్తుండే కదా, దుమ్మురు అంటే లాస్ట్ 40 minutes అని చెప్పి ఎట్లుండే వరాగాడి మాస్ చూస్తారు లాస్ట్ 20 minutes. థ్యాంక్ యూ బ్రో. ఎలా అనిపించింది మూవీ? కాదు ఏంది అంటే లైక్ అంటే ఎమోషన్ మంచిగా అంటే లాస్ట్ 40 minutes బాగుంది అన్నారు కదా, ఎలా ఉంది? Thanks for your love and support, guys. And love you all. Thanks for watching. Don't forget to like, share and subscribe my channel. Thank you.